సోదరా, మహిమలు రెండు రకాలు. ఒకటి దివ్యత్వానికి చెందినది, రెండు భౌతిక స్వభావానికి చెందినది. మొదటి రకం మహిమల ఉద్దేశం దైవ సంబంధమైనది కాగా, రెండవ రకమైన మహిమల ఉద్దేశం ప్రాపంచిక సంబంధమైనది. మొదటి రకం మహిమలు సూక్ష్మ విధానాలను అనుసరించే వారిలో చైతన్యవంతమై వారు ఎదుర్కొంటున్న జీవిత సమస్యలను పరిష్కరిస్తాయి. దీనికి విరుద్ధంగా స్థూల విధానాలను అనుసరించే వారిలో రెండవ రకం మహిమలు బయటపడి హృదయానికి మరింత భారం అవుతాయి. కానీ మొత్తం మీద చెప్పాలంటే ఈ నిమ్నతరమైన సిద్ధుల వ్యామోహంలో చిక్కుకుపోయినవాడు ఒక విధంగా చిక్కుముడిలా తయారవుతాడు. దానితో పాటు అతడు తనలో తానే ఒక సుడిగుండాన్ని సృష్టించుకుని అందులోనే మునిగిపోతాడు. అతడు ఆ శక్తిని ఇతరులపై ప్రయోగిస్తే వారు కూడా అదే సుడిగుండంలోకి లాగబడతారు. మన సంస్థలోనూ ఈ సామర్థ్యాన్ని కలిగిన వారు ఉన్నారు. కాని వారు పెడత్రోవ పట్టకుండా ఉండేందుకు గురువర్యుల నిఘా దానిని అదుపులో ఉంచుతుంది. సాధకునికి ఈ సంగతి తెలియదు. కాని నిజంగా అవసరం ఏర్పడినప్పుడు తనకు తెలియకుండానే తన ద్వారా ఆ పని జరిగిపోతుంది. అందువలన అద్భుత మహిమలు ప్రదర్శించేవాడు, ఆసన ప్రాణాయామాల వంటి అసాధారణ విన్యాసాలను ప్రదర్శించేవాడు, మాయా, జీవుడు, బ్రహ్మముల తత్వంపై పండితోపన్యాసాలు ఇచ్చేవాడుగా కాక, తన అంతఃశక్తిచే ఆధ్యాత్మికంగా సాధనలోని సమస్యలను పరిష్కరించి ఆ మార్గంలోని అవరోధాలను తొలగించి మనకు సహాయపడగలిగే వ్యక్తే గురువుగా ఉండడం ఎంతో అవసరం. మనలో శాంతి, నిశ్చలత భావాలను వృద్ధి చేసి తన ప్రభావం చేత మనస్సులోని అశాంతతను శాంతింపచేయగల వ్యక్తి సాంగత్యం చాలా అవసరం. అదృష్టవశాత్తు అంతటి మహానుభావుడు మనకు లభిస్తే ఆయన ఇంద్రియాల పరిధికి అతీతుడని, తన అంతఃశక్తులను ప్రయోగించి మన జీవిత సమస్యలను పరిష్కరించుటకు తగిన వ్యక్తి ఆయనే అని మీరు గ్రహించాలి. భక్తి, ప్రేమ తత్పరతలతో ఆయనతో సంబంధం ఏర్పరచుకుంటే మీ స్వభావం కూడా ఆ విధంగానే రూపొందుతుంది.